అందరికీ నమస్కారం. ఈ వీడియో వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వీడియో అన్నమాట. మనం వ్రతం చేసుకునేటప్పుడు ఎంత పని ఉంటుందో తర్వాత ఇవన్నీ సర్దుకోవడం కూడా అంతే పని కదండి. ఈరోజు నేను శనివారం అన్నమాట, తొలి శనివారము. నేను ఫస్ట్ శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా. అయితే ఈరోజు తొలి శనివారము. ఇంకా పూజ చేసుకునే ముందు ఇవన్నీ ఎక్కడొక్కడ సర్దేసి ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి పైకి వచ్చాను. అయితే పసుపు గౌరమ్మ, పసుపు లక్ష్మీదేవి, పసుపు వినాయకుడిని మాత్రం వాటర్లో వేసి డైల్యూట్ చేసేసి చెట్లకు పోసుకోవచ్చు. ఈ పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా, కలశంలో వాటరు, పువ్వులు అవన్నీ కూడా చెట్లకు పోసుకోవచ్చు అనమాట. ఇక కొబ్బరికాయను మాత్రం నేను ఈ రెడ్ కలర్ క్లాత్ ఉంది కదండి వెనకాల, కొత్త బ్లౌజ్ బుక్ అనమాట అది. ఇంకా అందులో పెట్టేసి నేను ఇంట్లో అయితే కిటికీ కట్టేసుకుంటాను. ఎందుకంటే మనకి ఇంట్లో కూడా ఏం ఇట్లా చెడు శక్తులు కానీ చెడుగా అనిపించకుండా కలశం మీద కొబ్బరికాయ అయితే అట్లా కట్టుకుంటే కనుక చాలా మంచిది. అలాగే ఇంకా ఈ పువ్వులు ఇవన్నీ నిర్మాల్యం కింద నేను ఇంకా చెట్లలో వేసేస్తాను. ఇంకా అమ్మవారి చీర అయితే ఇంకా నేను దసరాకి కట్టుకుంటాను అనమాట, బ్లౌజ్ కుట్టుకొని. ఆ విధంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం అలాగే చేస్తానండి. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి పెట్టుకున్న చీర దసరాకి కట్టుకుంటాను. ఈ విధంగా అన్నీ ఎక్కడొక్కడ సర్ది పెట్టుకోవచ్చు అనమాట. ఏంటి వేస్ట్ కాకుండా మనకు అన్నీ యూజ్ అయ్యేటివే ఉంటాయి. వేస్ట్ అయితే ఏం కాదండి, ఖర్చు అని అనుకోవద్దు. థ్యాంక్ యూ.